చెప్పండి అన్న, సిపిఐ ఇలా పాదయాత్ర వేసింది కదా, ఈ పాదయాత్రతోని ప్రజలకు ఏం సందేశం ఇస్తా ఉంది? 12 సంవత్సరాల కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ చేసినటువంటి దుర్మార్గ వ్యతిరేక విధానాలు, ప్రజలకు అనుకూలంగా లేని విధానాలు, మనం ఏవైతే కార్మిక చట్టాలు సాధించుకున్నామో 8 గంటల పని విధానాన్ని దాని స్థానంలో ఇవాళ 12 గంటల పని విధానము తీసుకురావడం జరిగింది. ఒక కార్మిక విభాగంలో కావచ్చు లేదా పరిశ్రమల్లో గతంలో 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా మనము ఒక యూనియన్ పెట్టుకునే హక్కు ఉండేది. కానీ 100 మంది ఉంటేనే ఇలా యూనియన్ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తూ ఉన్నాడు. కనీస వేతనాలు ఇవ్వడం లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. కాబట్టి కార్పొరేట్ ప్రయోజనాల కోసం మాత్రమే నరేంద్ర మోడీ పనిచేస్తూ ఉన్నాడు. ఒకవైపు రాజ్యాంగం రోడ్ల మీదకి వచ్చి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిరసన గలాన్ని వినిపిస్తే వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసి చివరికి అనివార్యమైన పరిస్థితిలో నరేంద్ర మోడీ సర్కారు దిగొచ్చి క్షమాపణ చెప్పినట్టు నటించడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు. మనం చూసాం మొన్నటికి మొన్న ప్రశ్నాపత్రాల్లో లీక్ వ్యవహారంలో 21 మంది విద్యార్థులు చచ్చిపోయారు. దానికి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మొదటి రోజే రాజీనామా చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ప్రజలందరూ విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చిన తర్వాత అనివార్యమైన పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సిన పరిస్థితికి నెట్టబడ్డాడు. ఒకవైపు ఆర్ఎస్ఎస్ ఇవాళ అన్ని సంస్థలను కూడా తమ చెప్పు చేతుల్లోకి తీసుకుంటుంది. విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్గా వాళ్ళకు సంబంధించిన భావజాలకు సంబంధించిన వాళ్ళని పెడతా ఉన్నారు. అదే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తుంటే మళ్ళీ తిరిగి వాళ్ళకే పేపర్ సెట్టింగ్ ఇస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో అన్ని వ్యవస్థలను కబ్జా చేస్తారు. పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలలో భాగమయ్యారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు మరింత జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం మనకొద్దు, దీన్ని గద్దె దిప్పుదామని సిపిఐ పార్టీ ఆగస్టు 6 నుంచి 14 వరకు పాదయాత్ర నిర్వహించింది. సెప్టెంబర్ 1వ తారీఖును పెద్ద ఎత్తున రామ్లీలా మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. వేలాది మందిగా దీనికి తరలి రావాలని చెప్పేసి సిపిఐ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మోడీ హటావో దేశ్కి బచావో అని చెప్పేసి నినాదాలు ఇచ్చారు కదా. నరేంద్ర మోడీ ఇప్పటి వరకు ఒక్క లీవ్ కూడా తీసుకోకుండా దేశ ప్రజల కోసం ప్రతి నిమిషం కష్టపడతా ఉన్నాడని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. దానిపైన మీ సమాధానం ఏంటి? బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతా ఉన్నది. వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నది, విద్వేష రాజకీయాలు చేస్తూ ఉన్నది. ఆయన ఏం చెప్పిండో ఇప్పటిదాకా ఆయన చేసినట్టు కార్యక్రమాలు బహిరంగంగా ఎందుకు రావు? ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టినా? భారతదేశ 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో అనేక మంది ప్రధానమంత్రులు రోడ్ వచ్చి ప్రెస్ మీట్కు అడ్రస్ చేసిరు. ప్రెస్ వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్లు ఇచ్చారు. ఈయన పారిపోతా ఉన్నాడు. ఒకవైపు టెలిప్రాంప్టర్ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. అది ఊసిపోతే దిక్కులేని పరిస్థితి ఇవాళ ఉన్నది. కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము మరింత కాలం కొనసాగడానికి అవకాశం లేదు. ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన గలాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఏ రకంగా అభివృద్ధి చెందిందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. రూపాయి పతనావస్థకు చేరుకుంటున్నది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఉద్యోగాల జాడపత్తకు లేదు. ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా మనము. ఏ రంగంలో అభివృద్ధి జరిగింది? బీసీ అని చెప్తాడేమనంటే మరి బీసీ అయితే బీసీలకు మరి ఎందుకు 56% రిజర్వేషన్లు ఇవ్వడం లేదు? ఎందుకు బీసీ జనగణన చేయడం లేదు? ఈ దేశంలో ఉన్నటువంటి కుక్కలను, నక్కలను, పక్షులను అన్నిటిని లెక్క పెట్టడానికి ఒక వ్యవస్థ ఉంది, సంస్థలు ఉన్నాయి. ఎందుకు మనుషులను లెక్క పెట్టట్లేదు? ఇవాళ నరేంద్ర మోడీ సర్కార్ సమాధానం చెప్పాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే బీజేపీ నాయకత్వం ఒకవేళ గద్దె దిగాలంటే దానికి బలంగా, దానికి తగ్గట్టుగా ఇంకో ప్రభుత్వాన్ని ఇంకో నాయకత్వాన్ని చూపించగలగాలి. సిపిఐ అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తా ఉంది? ఖచ్చితంగా ఇప్పటికే ఇండియా కూటమి అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనేక రాజకీయ పక్షాలను కూడా ఆహ్వానించి ఇండియా కూటమి తరఫున మరి గతంలో ఆయన 300 సీట్లుండే, అది 241 పడిపోయింది. 400 సీట్లు వస్తాయని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇవాళ 2 పార్టీలతోనే ఆయన నడుస్తూ ఉన్నాడు. అది నితీష్ కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతో సహకారంతో నడుస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళ రాజకీయ పార్టీలను విధ్వంసం చేసే ప్రక్రియ కొనసాగించుడు. శివసేన పార్టీని చీలిక చేసిండు, తృణమూల్ కాంగ్రెస్ చీలిక చేసిండు. ఇట్లా రకరకాలుగా పార్టీలను, శరద్ పవార్ పార్టీని కావచ్చు, రకరకాలుగా ఇవాళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను ఎంపీలను తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇతర ఎంపీలను తన వైపు లాక్కొని మెజారిటీ స్థానాలు మాకు వచ్చినాయి, మరి రాజ్యసభలో 2/3 మెజారిటీ వస్తే తమ అడ్డగోలుగా ఇవాళ డీలిమిటేషన్ తీసుకొచ్చి దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా నష్టం చేసే ప్రక్రియ కొనసాగించడానికి ప్రయత్నం చేసిండు. కానీ ఈ పార్లమెంటు సమావేశాలలో మొత్తం కూడా స్తంభింప చేయడం జరిగింది. ఎప్పుడు కూడా అమిత్ షా మరి ప్రతిసారి పార్లమెంట్కి వచ్చేవాడు. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరొక వైపు వందే మాత్రం అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి వాళ్ళ అందరూ వాడాలని చెప్తా ఉన్నారు. ఒక మతానికి కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. భారతదేశము సెక్యులర్ కంట్రీ. ఆ మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా నువ్వు పలాని మతానికి సంబంధించిన అయినప్పటికీ నువ్వు ఇది వాడాలని చెప్పేసి దబాయించడం అనేది రాజ్యాంగ విరుద్ధము. ఇవాళ ఆ యొక్క విషయంలో ఎమ్మటే మరి కేంద్ర ప్రభుత్వం కూడా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. రైట్.